అన్నానికి లోటు లేకుండా ఉండాలంటే ప్రతినిత్యం ఈ శ్లోకాలు చదువుకోండి. అన్నం పరబ్రహ్మస్వరూపం. అన్నం లేనిది ఏ ప్రాణి జీవించలేదు. అటువంటి అన్నం ఎటువంటి లోటు లేకుండా దొరకడం అంటే సాక్షాత్తు ఆ కాశీ అన్నపూర్ణ అనుగ్రహం తప్పనిసరి. ఆ అమ్మను నిత్యం కొలిచేవారికి అన్నపానాదులకు ఎటువంటి లోటు ఉండదు. ప్రతి నిత్యం భోజనం చేసేటప్పుడు ఆ అమ్మను కృతజ్ఞతపూర్వకంగా ధ్యానం చేసుకుని విశ్వంలో మనతో పాటు ఉండే అనేకానేక జీవులకు బలిబుక్కులు సమర్పించి భోజనం చేసినవారికి, అతిథి అభ్యాగతి సేవ, ఆపన్నులకు, ఆకలితో బాధపడేవారికి అన్నప్రసాదాన్ని అందించే వారికి ఆ తల్లి అనుగ్రహం ఉంటుందని శాస్త్ర ప్రవచనం. ప్రతి ఒక్కరూ అన్నం తినేటప్పుడు లేదా ప్రాతకాలం దేవుడి పూజ చేసేటప్పుడు ఈ కింది శ్లోకాలు చదువుకుంటే మరింత విశేషంగా అమ్మదయ ఉంటుందని పండితులు పేర్కొంటున్నారు. ఆ శ్లోకాలు: నిత్యానందకరి వరాభయకరి సౌందర్యరత్నాకరి నిర్దూతాఖిలఘొరపాపనికరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళయ అచల వంశపావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి. అర్థం: నిత్యమైన ఆనందము ఇచ్చేదానవు, వరములను, అభయమును ప్రసాదించు దానవు, సౌందర్య సముద్రమైన దానవు, ఘోరమైన పాపములనన్నిటినీ కడిగివేయుదానవు, హిమవంతుని వంశమును పవిత్రము చేయుదానవు, కాశీ పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్షపెట్టుము. రెండో శ్లోకం ఇదే. అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహే చ పార్వతి. అర్థం: ఓ అన్నపూర్ణ, ఎల్లప్పుడూ పూర్ణముగా ఉండు తల్లి, శంకరుని ప్రాణవల్లభురాలా పార్వతి, జ్ఞానము వైరాగ్యము సిద్ధించుటకు భిక్షపెట్టుము. ఈ శ్లోకాలను చదువుకుంటే అన్నపూర్ణ అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది.